సరే సార్, పదమ్మా. అసలు ఏం జరుగుతోందమ్మా? బుజ్జమ్మ నీ గురించి కంప్లైంట్ ఇవ్వటం ఏంటి? అది కూడా 20 సంవత్సరాలుగా కనిపించట్లేదని. నిన్ను చూసిన వెంటనే నువ్వేదో నిజంగా తన సొంత అక్క అయినంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. నీ గురించి మాకే జాగ్రత్తలు చెప్తుంది. అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదమ్మా. మీ ఇద్దరి మధ్య అంత దగ్గర సంబంధం ఏముంది? నన్ను అడిగితే నాకు మాత్రం ఏం తెలుసు బాబాయ్. నేను మీలా కన్ఫ్యూజన్ లోనే ఉన్నాను. అనుయే కంప్లైంట్ ఇచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను బాబాయ్. అసలేంటిదంతా అని తననే అడిగి తెలుసుకుంటే మంచిది బాబాయ్. సరేనమ్మా, బుజ్జమ్మని అడుగుదాం. రమ్య రమ్య, నాకు ఫ్లాట్ వచ్చాక మా నాన్నని బస్తీలోనే వదిలేస్తాను. నేను ఆవిడ మాత్రమే బస్తీ నుంచి బంగ్లాకి వెళ్ళిపోతా. నువ్వు కూడా నీ వుడ్బిన్ తీసుకుని వచ్చే రమ్య, చక్కగా అందరం అక్కడే ఉందాం. నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే ఇల్లు లేని మా అమ్మ నాన్న ఎక్కడ ఇబ్బంది పడతారో అని ఇన్ని రోజులు పెళ్లి కూడా చేసుకోకుండా ఇంటిని కొనుక్కోవడమే కలగా పెట్టుకున్నాను. ఆర్యా సార్ పుణ్యమా అని నా కల కలగా మిగిలిపోకుండా కళ్ళ ముందుకి రాబోతుంది. ఈ కంపెనీలో 30 ఏళ్లుగా సంపాదించి 4 ఫ్లాట్లు కొంటే నా పిల్లలు అవన్నీ లాగేసుకుని నన్ను రోడ్డున పడేశారు. ఇప్పుడొచ్చే జీతంతో కొందామన్నా మా ఆవిడ క్యాన్సర్ ట్రీట్మెంట్కే సరిపోతుంది. కొడుకులుండి కూడా పట్టించుకొని ఈ రోజుల్లో ఆర్యా సార్ ఫ్లాట్ ఇస్తూ పెద్ద కొడుకు అవుతున్నారు. అవును సార్, ఈ ప్యూన్ జాబ్ చేస్తున్న నేను రోజు ఇంత పెద్ద ఆఫీసులో పనిచేస్తున్నా ఒక సొంత ఇల్లు కొనుక్కోలేకపోయానే అని బాధపడేవాణ్ణి. నేను చనిపోయేలోపు కనీసం మా బస్తీలో అయినా మంచి ఇల్లు కొనుక్కొని దాంట్లో ఉండాలని చిన్న ఆశతో బ్రతుకుతున్నాను సార్ నేను. కానీ ఈ రోజు ఏకంగా బంజారాహిల్స్ లాంటి ఏరియాలోని ఫ్లాట్ లో ఉండే అదృష్టాన్ని కల్పిస్తున్నారు మన ఆర్య సార్. నిజంగా మనమంతా ఆయనకి చాలా రుణపడి ఉన్నాం. నాకు తెలిసి మీరు నిజంగా మనుషులే అయితే సిగ్గు, రోషం, పౌరుషం లాంటివి ఏమైనా ఉంటే ఎవరో ఇచ్చే దాని గురించి ఆశపడరు అనుకుంటున్నాను. చూద్దాం మీరే కేటగిరీనో. మేడం 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 మేడం, నేను ఒక చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తాను మేడం, విత్ యువర్ పర్మిషన్. కానీ ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి చెప్పొచ్చేదేంటంటే, ఫ్రీగా వస్తుందని ఫెనాయిల్ తాగేస్తే మొదటికే మోసం వస్తుంది అంటున్నారు. అంతే కదా మేడం? 100% అంతే. ఇక పదండి మేడం. నాన్న ఫోన్ చేస్తున్నారేంటి? ఖచ్చితంగా నేను కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసిపోయినట్టుంది. ఇప్పుడు నాన్నకి ఏం సమాధానం చెప్పాలి? ఏంటను అన్నిసార్లు ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయవేంటి? నాన్న సార్, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, తర్వాత మాట్లాడతాను. అను, అది ఇంపార్టెంటా కాదా అనేది నీకెలా తెలుసు? నాకు తెలుసు సార్, నాన్న అక్క కంప్లైంట్ గురించి అడుగుతారు. అను, సుబ్బు గారికి ఏం అర్జెంట్ ఉందో ఏమో, ఫోన్ అటెండ్ చేయి. సార్ పర్లేదు సార్, తర్వాత మాట్లాడతాను. పదండి వెళ్దాం. అను, ఐ సెడ్ లిఫ్ట్ ది కాల్. హలో నాన్న, చెప్పండి నాన్న. చెప్పాల్సింది నేను కాదు బుజ్జమ్మ, నువ్వు. నేనా? ఏం జరిగింది నాన్న? ఏం జరిగిందో నీకు తెలీదా బుజ్జమ్మ? మీ అందరికీ
మా కుటుంబంపై ఉన్న గౌరవానికి ఈ కంపెనీ పట్ల మీకున్న బాధ్యతని దృష్టిలో పెట్టుకుని ఒక గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చాను. అదేంటంటే మన కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ఆల్రెడీ మనం కట్టించిన ఫ్లాట్స్ ని ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. ఏరా, మనం ఇచ్చిన డోస్ ఎలా పనిచేస్తుందంట? నాకు కనపడదుగా మేడం. వినపడుతుంది కదా. ఓ, రియాక్షన్స్ ఏమీ వినపట్లేదు మేడం. పాపం మీరిచ్చిన షాక్ కి మాడిపోయిన మసాలా దోశలో ఉడకని ఉల్లిపాయలా అయినట్టుంది మేడం వాళ్ళ పరిస్థితి. నేనింత గుడ్ న్యూస్ చెప్తే అందరూ అలా ఉన్నారేంటి? సండే ఏం జరిగింది? ఏం జరగలేదు సార్, నథింగ్ టు వరీ. జెండే, ఏదో జరిగిందని అందరి ఫేసులో ఇంత క్లియర్ గా కనిపిస్తుంటే ఏం జరగలేదంటావేంటి? శంకర్ గారు సార్, ఈ ఆఫీస్లో సీనియర్ మోస్ట్ ఎంప్లాయ్ మీరు. ఏం జరిగిందో చెప్పండి. మిమ్మల్ని శంకర్ గారు, అసలు ఏం జరిగిందో చెప్పండి. సార్, ఆర్య సార్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందు లోపలికి పదండి. జెండే, నేను అడుగుతుంది వాళ్ళని. చెప్పండి, వాట్ హ్యాపెండ్? అను నా మీద అసలు కంప్లైంట్ ఎందుకు ఇచ్చుంటుంది? అందులోనూ 20 సంవత్సరాల క్రితం నుంచి నేను కనిపించట్లేదని చెప్పిందంట. అసలేం జరుగుతుంది? బుజ్జమ్మ, హలో బుజ్జమ్మ. హలో నాన్న, ఎక్కడున్నారు? ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తున్నాం బుజ్జమ్మ. స్టేషన్ నుంచి అయితే వెళ్ళిపోయారు కదా? వెళ్ళిపోతున్నాం, దారిలోనే ఉన్నావమ్మా. అయినా నువ్వు అసలు కంప్లైంట్ ఎందుకు ఇచ్చావు బుజ్జమ్మా? అది నాన్న, నేను తర్వాత చెప్తానని చెప్పాను కదా నాన్న. అది కాదు బుజ్జమ్మ, సుధా కూడా అను నా మీద కంప్లైంట్ ఇవ్వటం ఏంటి అని అడుగుతోంది బుజ్జమ్మ. తనకేం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. నాన్న, అక్కకి నేను చెప్తాను కదా. అయినా మీరు నాకు చెప్పకుండా అక్కని తీసుకుని పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్లారు? కనీసం నాకొక్క మాట అయినా చెప్పాలి కదా నాన్న. అది కాదు బుజ్జమ్మ. ఏది కాదు నాన్న, మీరు చేసింది ఏమైనా బాగుందా? అంత చిన్న పనికి కూడా అక్కని స్టేషన్ దాకా తీసుకెళ్లాలా? నాకు చెప్తే నేను వెళ్ళి ఇచ్చేదాన్ని కదా, లేదా ఎవరినైనా పంపించేదాన్ని. అయినా మనకి సంబంధం లేని విషయంలో అక్కని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఏముంది? అది కాదు బుజ్జమ్మ, నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావేంటి? అలాంటి ప్రాణాంతకమైన వస్తువులు ఇంట్లో ఉండటం క్షేమం కాదని జాగ్రత్త చెప్పి తీసుకెళ్లి ఇచ్చేసి వస్తున్నాను. అది కూడా తప్పేనా? నేను మాట్లాడుతున్నది తప్పు ఒప్పుల గురించి కాదు నాన్న. స్టేషన్ కి తీసుకెళ్లడం వల్ల అక్క పాపం ఎంత ఇబ్బంది పడుంటుంది. అసలే కొత్త అంటే మీరు ఏకంగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిపోయారు. ఏంటి బుజ్జమ్మ నువ్వు ప్రతిదానికి ఇలా దెబ్బలాడుతున్నావేంటి? దెబ్బలాడడం కాదు నాన్న, అసలు కొన్ని విషయాలు నేను ఎందుకు చెప్తున్నానో కూడా మీరు అర్థం చేసుకోవడం లేదు. నేను అదే చెప్తున్నాను బుజ్జమ్మ, నువ్వు అసలు ఏం చేస్తున్నావో మాకు అర్థం కావట్లేదు. ఇదిగో మళ్ళీ అటు ఇటు తిరిగి అక్కడికి వస్తున్నారు. నేను అన్ని మీకు వచ్చాక చెప్తానని చెప్పాను కదా. ఎంత ఇంపార్టెంట్ అయినా ఎంత అర్జెంట్ అయినా సరే అక్కని నాకు చెప్పకుండా ఎక్కడికి తీసుకెళ్లదు నాన్న. అది కాదు బుజ్జమ్మ. నాన్న, మీరు ఇంకేం మాట్లాడకండి, ఒకసారి అక్కకు ఫోన్ ఇవ్వండి. అలాగే బుజ్జమ్మ. అమ్మా సుధా, మా బుజ్జమ్మ మాట్లాడుతుందట నీతో.
అను అక్క పోలీస్ స్టేషన్ లో వాళ్ళు నిన్నేమి ఇబ్బంది పెట్టలేదు కదా? అంతా బానే జరిగిందా? అంతా బానే జరిగిందను, కానీ ఆ కంప్లైంట్... అక్క నువ్వు కూడా నాన్నలాగే మాట్లాడతావేంటి? నేను చెప్తానని చెప్పాను కదా. ఇప్పుడెందుకు కొట్టారు మేడం? కన్ను కొడితే కామ్గా ఉండమంటావా? అయ్యో మీరు పొరపాటు పడుతున్నారు మేడం. అయినా నాకు అంత సీన్ ఎక్కడిది? కళ్ళే లేని వాడిని నేను కన్నెలా కొడతాను మేడం. పోండి పోండి. మ్యామ్, ఏంటి మీరా? మిమ్మల్ని ఆర్య సార్ రమ్మంటున్నారు, ఏదో మాట్లాడాలంట. అయ్యో అవునా? నేను వర్క్ లో కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. సార్ కూడా వర్క్ మీదే పిలుస్తున్నారు మేడం. ఏంటి, నాతో బ్రోయిన్లకి పని పడిందా? నేను నమ్మను. నమ్మను మేడం, మీతోనే పని పడిందంట. ఈవిడ వెలగబెట్టేంత పనులే ఉండవే. కొంపదీసి ఇందాక జరిగిన రచ్చ గురించి మ్యాటర్ ఏమన్నా లీక్ అయి ఉంటుందా? అలా గనక జరిగితే మాన్సీ మేడం పని. నమో వెంకటేశాయే. నాతో పనేంటి? అది అలా క్లారిటీగా అడగండి మేడం. మీరా మేడం, క్లారిటీ లేకపోతే మాన్సీ మేడం ఎక్కడికి రాదు. క్లారిటీ క్లారిటీ ఇంపార్టెంట్. అమ్మో మళ్ళీ బీగింది. ఈ మాత్రం క్లారిటీ చాలా, ఇంకా కావాలా? చాలు చాలు. ఏయ్, ఏంటి ఎక్స్ట్రాలు? నా ముందే నా అసిస్టెంట్ ని పట్టుకొని కొడుతున్నావేంటి? మీ అసిస్టెంట్ కాబట్టి అడిగిన దానికి క్లారిటీ ఇచ్చాను. అదే నా అసిస్టెంట్ అయితే చంపేసి ఉండేదాన్ని. వీడి వల్లే మీరు ఇలాంటి పనులు చేస్తున్నారన్నమాట. వాట్? కొంతమంది సావాసం అంత మంచిది కాదు అంటున్నాను మేడం. ముందే ఉన్నా ముంచేదాకా తెలీదు. ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది? నా గురించి పొగుడుతుందా, తిడుతుందా? ఎవరితో ఎలా ఉండాలో నాకు తెలుసు. మ్యామ్, సార్ మిమ్మల్ని పిలవమన్నారు, పిలిచాను. వస్తే తీసుకువెళ్తాను, రాకపోతే వదిలేసి వెళ్తాను. వస్తున్నారా లేదా? హలో, వస్తున్నాను, పద. మేడం మేడం, నాకెందుకో మీకేదో కీడు జరగబోతుందనిపిస్తుంది మేడం. ఎదవా, నువ్వు నీ అపశకునాలు. నా బతుకు దొరికిన పతోడు పీకిపోతున్నాడు. నా చంపలేమన్నా చపాతీలు అనుకుంటున్నారా? అలా కొడుతున్నారు. ఏ కొట్టకుండా చెప్పలేరా? అబ్బో, దవడలు వాచిపోతున్నాయి ఇక్కడ. అబ్బా, మాన్సి మేడం ఎందుకు అలా మాట్లాడతారు? మరి మాన్సిని అలా ఎందుకంటున్నావు? అంటే సార్, అది మాన్సి మామ్ చేతుల మీదుగా పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాం కదా, అందుకని వీళ్ళ ఆత్మాభిమానం దెబ్బ తినకుండా ఒప్పించి ఇవ్వండి అనబోయి అలా అనేసాను సార్, అంతే. మాన్సి మ్యామ్, మీరు తొందరగా వెళ్ళి ఇచ్చేసేయండి. మీరు నిజంగా మనుషులే అయితే సిగ్గు, రోషం, పౌరుషం లాంటివి ఏమైనా ఉంటే ఎవరో ఇచ్చే దాని గురించి ఆశపడరు అనుకుంటున్నాను. మాన్సి, ఓకే బ్రోయిల్లా. చచ్చా, అనవసరంగా మాన్సీ మేడంతో కలిసి బంగారం లాంటి ఫ్లాట్ మిస్ చేసుకున్నానా? ఇప్పుడు అడిగితే ఇస్తారో లేదో. ఎందుకైనా మంచిది ఓ రాయేసి చూద్దాం. హ్యాండిక్యాప్డ్ కోటాలో అయినా వస్తుందేమో.
శంకర్ గారు తీసుకోండి. ఏంటి శంకర్ గారు, మీరు పెద్దవారు, అర్థం చేసుకోవాలి కదా. ఏంటి వీడు ఎక్కువ చేస్తున్నాడు? నేనన్న మాటలకి బాగా హర్ట్ ఉంటాడా? ఇచ్చేది నేనే కదా, తీసుకోకుండా ఎక్కువ చేస్తున్నారేంటి? ఇది మీదే, తీసుకోండి. మాన్సీ మ్యామ్, ఇక్కడున్న ఎంప్లాయీస్ అందరిలో శంకర్ సారే మోస్ట్ సీనియర్. సార్ చెప్పు. వాడొక ప్లేస్ లాగి వెయిట్ చేస్తున్నాడు. ఎవరికోసం చూస్తున్నాడు సార్. వాట్? మీరు ఏ ఏరియాలో ఉన్నారు? నార్సింగ్ సార్. వెంటనే ఆ లొకేషన్ నాకు షేర్ చెయ్యి. అలాగే సార్. ఈ లొకేషన్ సుబ్బు గారి వాళ్ళ ఇంటికి దగ్గరలో చూపిస్తుందేంటి? అమ్మగారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు అసలు? ఎలాగైనా అమ్మగారు వచ్చే వరకు ఉండి జరిగిందంతా చెప్పాలి. సార్, రే, వాడింకా అదే అడ్రస్ లో ఉన్నాడా? ఎక్కడికైనా వెళ్ళాడా? అక్కడి నుంచి కదలట్లేదు, అక్కడే వెయిట్ చేస్తున్నాడు. రే, చెప్పండి సార్. వాడికి మీరు కనిపించారంటే అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. మీరు వాడిని అబ్జర్వ్ చేస్తూ వాడి కొంచెం దూరంగా ఉండండి. నేనిప్పుడే బయలుదేరుతున్నాను. అలాగే సార్. ఓకే. రే, పద. రాగసుధా వస్తున్నా. ఇప్పుడు ఎలాగైనా నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కంప్లైంట్ విషయం గురించి మేనేజ్ చేసి రావాలి. కానీ ఆర్య సార్ని పర్మిషన్ ఎలా అడగాలి? ఎక్స్క్యూజ్ మీ సార్. యా మీరా. సార్, ఇది మనం కండక్ట్ చేయబోయే మీటింగ్ కి సంబంధించిన ఫైల్. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసి ఓకే అంటే మీటింగ్ అరేంజ్ చేస్తాను సార్. ఓకే మీరా, గివ్ మీ 5 minutes. ఓకే సార్. ఆర్య సార్, చెప్పను. నేను ఒకసారి మా ఇంటికి వెళ్ళొస్తాను. ఇంటికా? దేనికను? అంటే మీకు ఇప్పుడేదో మీటింగ్ ఉన్నట్టుంది కదా, అది అవ్వాలంటే చాలా టైం పడుతుంది కదా. ఇలాగే ఒకసారి వెళ్ళి నాన్నని కలిసొద్దామని. ఆర్య, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇట్స్ ఓకే సండే, కమ్ ఇన్. చెప్పు సండే. నో ప్రాబ్లం, టెల్ మీ. అంటే కొంచెం పర్సనల్ ఆర్య. నేను బయట వెయిట్ చేస్తాను ఆర్య సార్. నో నో నో, నువ్వు ఇక్కడే కూర్చో.
ఏంటి సండే నువ్వు చెప్పేది? అవునార్య, నీ ప్లాన్ వర్కౌట్ అయింది. ఆ వశిష్ఠగాడు సుబ్బుగారింటికి దగ్గరలోనే ఆగాడు. అంటే రాగసుధ సుబ్బుగారింట్లో ఉండుంటుందంటావా? ఖచ్చితంగా చెప్పలేనార్య, కానీ అక్కడే ఉంటుందేమోనని నా డౌట్. లొకేషన్ కూడా ఆ సుబ్బుగారింటి సరౌండింగ్స్ లోనే చూపిస్తోంది. నీకొక మాట చెప్పేద్దామని వచ్చాను. నేను వెళ్ళి తనక్కడే ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకుని వస్తాను. నేను వస్తాను సండే. నువ్వా? పర్వాలేదార్య, ఈసారి నా నుంచి తప్పించుకోకుండా జాగ్రత్త పడతాను. ట్రస్ట్ మీ. సండే, నాకు నీ మీద నమ్మకం లేక వస్తా అనడం లేదు. మన మీద సుబ్బు గారికి డౌట్ రాకూడదని వస్తా అంటున్నాను. ఒకవేళ మనం అనుకున్నట్టుగా రాగసుధ వాళ్ళ ఇంట్లో లేకపోతే ఎప్పుడు లేని ఎందుకు వచ్చావన్న డౌట్ క్రియేట్ అవుతుంది. మన పర్సనల్ ప్రాబ్లం గురించి అందరికీ పబ్లిసిటీ చేయడం అంత మంచిది కాదు. అందుకే నేను వస్తా అంటున్నాను. అలాగే ఆర్య, ఇది మన పర్సనల్ ప్రాబ్లం. మనమే దీన్ని హైలైట్ చేసి పబ్లిక్ చేయొద్దు. అందరికీ తెలిసేలా వెళ్తే అలర్ట్ అవుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తే ఆటోమేటిక్గా దొరుకుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వాళ్ళ కంట పడకూడదమ్మా. పరిస్థితులు మనకు అనుకూలించే వరకు మనం జాగ్రత్తగా ఉండాలమ్మా. పద వశిష్ఠ, ఎక్కువసేపు మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. రా వశిష్ఠ. వశిష్ఠ, కూర్చో. పర్వాలేదమ్మా, దాహంగా ఉంది. కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? అయ్యో మర్చిపోయింది వశిష్ఠ, కూర్చో, తెస్తాను. ఇదిగో. మీరు ఎలా ఉన్నారో ఏంటో అని చాలా టెన్షన్ పడ్డానమ్మా. మొత్తానికి మీకు మంచి చోటే దొరికింది. అవును వశిష్ఠ, ఇలాంటి చోటు దొరకడం నిజంగా నా అదృష్టం. పేరుకి మాత్రం పరాయి వాళ్లైనా నన్ను కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. ఇంతకీ ఎవరమ్మా వాళ్ళు? మనకు తెలిసిన వాళ్ళ? ఆహా, కాదు వశిష్ఠ, కానీ అయిన వాళ్ళకంటే బాగా చూసుకుంటున్నారు. నేను వాళ్ళని బాబాయ్ పిన్ని అని పిలుస్తాను. కష్టాల్లో ఉన్న నన్ను చేరదీసి నా కన్నీళ్లు తుడిచారు. ఇక నా కట్టి కాలేంత వరకు వాళ్లే నాకు అమ్మా నాన్న. పోనీలేమ్మా, వినడానికి చాలా సంతోషంగా ఉంది. అమ్మా, 2 రోజుల నుంచి పరిగెడుతూనే ఉన్నాను. ఒంట్లో ఉన్న శక్తి అంతా అయిపోయింది. అవును వశిష్ఠ, నేనిక్కడుంటున్న విషయం నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. కానీ అమ్మా, మనం ఇలా దాక్కొని బతికే పరిస్థితి ఎప్పుడు పోతుందమ్మా? ఇలా దాక్కుని బ్రతకడం నాకు ఇబ్బందిగానే ఉంది. టైం చూసుకుని ఆర్యని లేకుండా చెయ్యాలి. అప్పుడే నా పగకి, నా ప్రతీకారానికి ఒక అర్థం ఉంటుంది. వశిష్ఠ, ఎవరైనా నిన్నిక్కడ చూశారంటే నువ్వు ఎవరు ఏంటి అని ఆరా తీస్తారు.
వెళ్ళి మనం ఎప్పుడు కలిసే చోటు దగ్గరే వెయిట్ చేయి. ఆర్య జెండే ఆర్య, నేను బ్యాక్ సైడ్ చూసొస్తాను. మీరిక్కడ ఉన్నారన్న విషయం ఆ ఆర్యకి ఎలా తెలిసిందమ్మా? నీ వల్లే వశిష్ఠ. నా వల్ల? అవును వశిష్ఠ, నీ వల్లే. వాళ్ల నుంచి తప్పించుకుని వచ్చావని నువ్వు చెప్తున్నావు, కానీ నిన్నిలా తప్పించుకునేలా చేసింది వాళ్లే. ఇదంతా ఆర్య వాళ్ల ట్రాప్ వల్లే వశిష్ఠ. నిన్నిలా నీకు తెలియకుండా వదిలేస్తే నువ్వు తప్పించుకుని నేరుగా నా దగ్గరకు వస్తావని, నన్ను కలుస్తావని ముందే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. మీరు వాళ్ళని చూసారా అమ్మా? లేదు వశిష్ఠ. మరి వచ్చింది వాళ్లే అని ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? వచ్చింది బాబాయో పిన్నో అయితే నన్ను పిలుస్తూ డోర్ కొట్టేవాళ్ళు కదా, కానీ అలా పిలవకుండా కంటిన్యూగా డోర్ కొడుతున్నారు అంటే అది ఖచ్చితంగా ఆర్య వాళ్లే వశిష్ఠ. మనం వాళ్ళకి కనిపించకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పద. అందులోనూ ఎమ్మెల్యే లాంటి పెద్ద పెద్ద వాళ్ళతో శత్రుత్వం అంటే అంత ఆషామాషి కాదు మంగా. అంటే మనం ఇక ఆ బస్తీ గురించి మర్చిపోవాల్సిందేనా అన్న? మనం ఏమి చేయలేమా? బస్తీ అంటే మనకు నీడనిచ్చే ఇల్లు మాత్రమే కాదన్నా, తల్లి, మనం పుట్టిన నేల తల్లి అన్నా. ఇవాళ ఆ ఎమ్మెల్యే వచ్చి ఆ నేల నాన్న లాగేసుకుంటే మన చేతకరితనతో వదిలేయమంటావన్నా? ఇక చేతులు కట్టుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చోమంటావన్నా? అందుకే ఆడి మెడ మీద కత్తి పెట్టి పెద్దమ్మ తల్లికి మేకపోతును బలిచ్చినట్టు నరికేయాలన్నా. ఆవేశపడకు. ఆవేశపడక ఇంకేం చేయాలన్నా? కాపాడుకుందామంటే పలుకుబడి లేదు, హిడ్స్ పెడదామంటే మనసు రావట్లేదు. ఏం చేయాలన్నా? ఇంకేం చేయాలన్నా? అన్నా, మా కోసం కాకపోయినా కనీసం ఆ పిల్లగాళ్ళ మొహం అయినా చూడన్నా. చూడన్నా, వాళ్ళ మాడిపోయిన మొహాలు ఒక్కసారి చూడన్నా. అన్నం లేకుండా అయినా ఉండగలం, కానీ అప్పలాంటి ఆ బస్తీ లేకుండా ఎలా ఉండగలమన్నా? నువ్వు కూడా ఆడ పెరిగినోడివే కదా, ఒక్కసారి ఈ సాయం చేయన్నా, నీకు దండం పెడతానన్నా. సుబ్బు, ఇంకా ఆలోచిస్తున్నావేంది? పాపం వీళ్ళ గోడు ఇంట ఉంటే నా గుండె తరుక్కుపోతా ఉంది. బస్తీతో వాళ్లకున్న అనుబంధం ఎట్టంటిదో మనకు కూడా తెలుసు కదూ. మనల్ని ఏమైనా డబ్బు సాయం అడుగుతుండారా? మాట సాయమే కదూ. దాని కిందకి ఇంతగా ఆలోచిస్తున్నావు? అది కాదు పద్దు, ఇటువంటి విషయాల గురించి మాట్లాడితే ఆర్య సార్ ఏమనుకుంటారు అని. ఏమనుకోర్లే, ఆర్య సారు శాన మంచోరు. మాకిట్ట కష్టం వచ్చింది సారు అని చెప్తే ఇట్టే కరిగిపోయి సాయం చేస్తారు. నువ్వింకేం ఆలోచించకుండా ఆర్య సార్కి ఫోన్ చేసి మాట్లాడు సుబ్బు. చెయ్యి సుబ్బు. ఏమైంది ఆర్య? సుబ్బు గారు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడు. హలో సుబ్బు గారు. నమస్తే సార్.
చెప్పండి సుబ్బు గారు. అది ఒక ఆగండ్రా. రే ఇంకా చూస్తారేంట్రా, వెళ్ళండి. ఓయ్! ఓయ్!